ఇయాల గ్యాస్ లైటర్ టైప్ పీపుల్ గురించి మాట్లాడుకుందామండి. వీళ్ళు ఎంత ఖతర్నాక్ ఉంటారంటే, మ్యానిపులేటివ్ బిహేవియర్ ద్వారా మన కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీసే టైప్ అనమాట వీళ్ళందరూ గూడా. మీరు ఎంత మంచిగా మాట్లాడండి, ఒకాయన వస్తాడు ఎక్స్‌పర్ట్ అంటారు ఆయన. ఏం మాట్లాడినావు? అట్లా కాదు ఇట్లా మాట్లాడాలి. లేనిపోనివన్నీ కల్పించి చెప్తాడు. అంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్‌ని తగ్గిచ్చేస్తారనమాట. నువ్వు దీనికి పనికిరావు అన్న లెవెల్‌కి మనల్ని తీసుకుపోతా ఉంటారు. ఇప్పుడు చూడండి దొంగలు కొంతమంది ఉంటారు దొంగలు. మనం కార్‌లో కూర్చున్నప్పుడు కరెన్సీ నోట్లు పడేసి, మన థాట్స్‌ని వాళ్ళు డైవర్ట్ చేస్తారనమాట. సార్ పైసలు పడ్డాయి సార్ అంటే మనం దిగుతాం. దిగి తీసుకునే లోపు వెనక నుంచి వాడు తలుపు తెరిచి ఇంకోడు వాని తలుకోడే వెనకున్న సరుకంతా లాగేస్తాడనమాట. ఇదనమాట స్ట్రాటజీ అర్థమైందా? అంటే మనల్ని కన్‌ఫ్యూజన్ చేసేస్తారనమాట. వాళ్ళ మాటల్ని నమ్మేటట్టుగా మనల్ని ప్రభావితం చేస్తారు. ఎంత డేంజర్ అంటేనండి వీళ్ళు యాక్చువల్‌గా గజ దొంగల కన్నా వీళ్ళు చాలా ప్రమాదం ఉంటారు. ఆ! ఇది ఇప్పుడు స్పోర్ట్స్‌లో గూడా మీరు చూడండి ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో ఇక ఆయన స్ట్రైక్ కొట్టాలి. ఓకే. పెనల్టీ వచ్చిందనుకోండి. స్ట్రైక్ చేయాలి. గోల్ కీపర్ రెడీగా ఉంటాడు. ఈయన స్ట్రైకర్ గూడా రెడీగా ఉంటాడు. ఈయన కదులుతాడు. ఈలోపు ఇంకోడొచ్చి కొట్టేస్తాడు. గమనించినారా? మనం చూస్తా ఉంటాం వీడియోస్‌లో. సో, దిస్ ఈస్ కాల్డ్ ద స్ట్రాటజీ అనమాట. మనల్ని డైవర్ట్ చేయడం అనమాట. మనల్ని కన్‌ఫ్యూజ్ చేసేయడం. హ్మ్. ఈ ప్రకారంగా ఈ క్రికెట్‌లో గూడా చూడండి స్పీడ్ బౌలింగ్ ఫాస్ట్‌గా బౌల్ చేసే వ్యక్తి సడెన్‌గా స్లో బాల్ ఏస్తా ఉంటాడు. ఓకే. బ్యాట్స్‌మెన్ ఆ పేస్‌కి అలవాటు పడి ఉంటది. మజిల్ మెమరీ అంటారు కదా! దానికి అలవాటు పడి ఉండి అదే ఊపులో ఊపుతాడు. బాలు స్లోగా వచ్చి వికెట్‌లకు తాకుతదనమాట. సో, స్పోర్ట్స్ వరకు పర్వాలేదు. దిస్ ఈజ్ ఓకే. బట్ నిజ జీవితంలో ఇలాంటి కథలు చేసేటోళ్ళు చాలా డేంజర్ ఉంటారండి. వాళ్ళు ఏమంటారంటే మనల్ని కన్‌ఫ్యూజ్ చేసేసి మన యొక్క టాలెంట్ అసలు మనం ఎట్లా అనిపిస్తదంటే నాకన్నా వీడే ఇంటెలిజెంట్ ఏమో అనేటట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారనమాట. మన యొక్క ఇంటెలిజెన్స్ మీద మనకు నమ్మకం పూడగొట్టేస్తారు కంప్లీట్‌గా. అంటే అంతగా వాళ్ళ దీంట్లోకి వెళ్ళిపోతాం మనం. వశీకరణ అంటారు చూసిండ్రా? వాళ్ళు అట్లా వశం చేసుకుంటారు మాటల ద్వారా, చేతల ద్వారా. కాబట్టి నాన్న గుర్తుపెట్టుకోండి. డోంట్ బికమ్ ఎ ప్రే టు దీస్ గ్యాస్ లైటర్ టైప్ పీపుల్. ఎందుకంటే వీళ్ళు సంసారాలను కూల్చిపడేస్తారండి. మన కెరియర్‌ని కూల్చిపడేస్తారండి. మన వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చిపడేస్తారండి. ఇంకా ఒకటి కాదు. ఇగ ఎన్ని రకాలుగా నష్టం చేయాలో అంత చేస్తారు వాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటే. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రతిదానికి జీ హుజూర్ అని సరెండర్ అవ్వడం కాకుండా యెస్ యూ షుడ్ యూజ్ యువర్ బ్రెయిన్ ఆల్వేస్ బీ అలర్ట్. ఆ ప్రకారం ఉంటేనే ఈ ప్రపంచంలో మనం బతకగలము. ఐ విష్ యూ గ్రేట్ లైఫ్.